మునగాడు అంటాడు ఉప ఎన్నికలు వస్తే మా తడాక చూపిస్తామని. ఉన్న ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని మీ బోడి పార్టీ బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో ఏందో చేస్తారంట. పార్టీ మారినోళ్ళ గురించి ఉప ఎన్నికలు వస్తే అందులో మేము గెలుస్తామని. 10 ఏళ్ళు 29 మంది ఎమ్మెల్యేలను 20 మంది ఎమ్మెల్సీలను 4-5 ఎంపీలను తీసుకున్నాడు చంద్రశేఖరరావు. అవునా? 2014 నుంచి 2023 వరకు 10లలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు. ఉప ఎన్నికలు ఒకటాన్ని వచ్చినాయా? మరి ఆ 10 ఏళ్లలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లకెళ్ళి వస్తాయి? అప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, అప్పుడు గవే కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, ఇప్పుడు గవే కోర్టులు. ఎట్లు ఉప ఎన్నికలు వస్తాయి నాకు చెప్పురా అని అడుగుతున్నా. మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశంలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ను మంత్రిని చేస్తారు, కాంగ్రెస్లో గెలిచిన సబితమ్మని మంత్రిని చేస్తారు. సిగ్గు లేకుండా ఉన్న ఎమ్మెల్యేలందరినీ మీ పార్టీ కండువలు కప్పి మీ చుట్టూతో తిప్పుకుంటారు. అప్పుడు ఉప ఎన్నికలు రాందంటే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయంటే ఆయన అందులో చూపిస్తాడంట. వెనకడికి కూడా కూట్లున్న రాయి తీయలేదంట, కానీ ఏట్ల పోయి మునిగి పెద్ద బండరాయి తీస్తాను పొంకనాలు కొట్టిండంట వెనకట్టుకోవడం. ఇవాళ కేసీఆర్ మాటలు గట్టనే ఉన్నాయి. ఉప ఎన్నికలు వస్తున్నాయి, సిద్ధంగా ఉండరు, మనం గెలుస్తున్నామని. ఉన్న ఎన్నికల్లో పోటీ చెయ్యి. ఈ ఎన్నికల్లో నీ అభ్యర్థి ఎవడో చెప్పు. నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు, ఎవరికి మద్దతు ఇస్తున్నావో చెప్పు చంద్రశేఖరరావు. ఉద్దర మాటలు వద్దు, ఉద్దర గప్పాలు వద్దు. నీది గతమే, నీకు భవిష్యత్తు లేదు. నీకు ఒకవేళ భవిష్యత్తు ఉంటే ఎన్నికల్లో నీ ఓటు ఎవరికో చెప్పు. ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలనో చెప్పలేను అనివి. ఫామ్ హౌస్లో అడుకునేటోడు నువ్వా మాకు పోటీ. ఇవాళ బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారికి సూటిగా చెప్తున్నా, మీరు ఓటు అడగాలంటే నువ్వు అడ్డం పడి ఆపిన మెట్రో కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో పెట్టాలి. నేను మెట్రోను విస్తరించి హైదరాబాద్ నగరాన్ని మహానగరంగా విశ్వనగరంగా చేయాలని మెట్రో కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినా. మెట్రోకు అనుమతి ఇవ్వద్దని కిషన్ రెడ్డి ఢిల్లీలో మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి మెట్రోకు అనుమతి రాకుండా అడ్డుకున్నాడు. ఇవాళ సబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్లో కట్టుకుర్రు, నమో గంగే ఉత్తరప్రదేశ్లో కట్టుకుర్రు. ఇవాళ యమునా రివర్ను రిజర్వేషన్ చేస్తామని ఢిల్లీలో ఓట్లు అడిగి గెలిచారు. ఉత్తరప్రదేశ్లో గంగానదిని ప్రక్షాళన చేస్తారు. అదేవిధంగా గుజరాత్లో సబర్మతి రివర్ను ప్రక్షాళన చేస్తారు, ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తారు. కానీ హైదరాబాదులో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే మీరు అడ్డుకుంటారు, ఒక్క రూపాయి ఇవ్వరు. ఎందుకు అడ్డుకుంటున్నావు కిషన్ రెడ్డి? నువ్వు కేంద్ర మంత్రిగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు నీకు ఓటు వేయలేదా? మూసీ ప్రక్షాళన చేసి మేము బాగా బతకాలనుకుంటున్నాం, నీకు ఇష్టం లేదా? ఇవాళ మూసీకి నిధులు రాకుండా, మూసీకి అనుమతులు ఇవ్వకుండా, మూసీకి కావలసిన డిఫెన్స్ ల్యాండ్స్ను ఇవ్వకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు నార్థన్ భాగం వచ్చింది, సదరన్ భాగాన్ని నితిన్ గడ్కరీ ఇవ్వకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపులను, సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు కేటాయింపులను, సీతారామ నీటి కేటాయింపులను అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? ఇవాళ వీటికి ఏటికి అనుమతులు ఏనిస్తలేడు కిషన్ రెడ్డి. కేంద్రంలో నాకు కూడా పరిచయాలు ఉన్నాయి. నేను కూడా 2019 నుంచి 2024 వరకు ఎంపీగా ఉన్నా. ఆ బీజేపీలో ఉన్న మంత్రులు ఎంపీలు నాకు తెలుసు, చాలామంది కలిసినప్పుడు నాకు షోలో చెప్తున్నారు, మీ కిషన్ రెడ్డి వద్దంటున్నాడా, మేమేం చేయాలా? ఇస్తే కాంగ్రెస్కు పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, మీరు ఇవ్వద్దు, మీరు ఇవ్వకుంటేనే రేవంత్ రెడ్డిని మేము బద్నాం చేస్తాం అని వాళ్ళ మంత్రులే నాకు చెవులో చెప్తున్నారు. ఇదా కిషన్ రెడ్డి నీ నీతి? ఇదేనా నువ్వు తెలంగాణకు చేసిన సాయము? ఎప్పట్లోగా నువ్వు మెట్రో రైలుకు అనుమతి తెస్తావు? ఎప్పట్లోగా మూసీకి నిధులు తెస్తావు? ఎప్పట్లోగా రీజనల్ రింగ్ రోడ్డును అనుమతిస్తావు? ఎప్పట్లోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు తీసుకొస్తావు? నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఇవేవి లేకుండా మా పట్టభద్రుల ఓట్లు అడుగుతావా నువ్వు? నీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు అర్హత ఏముంది ఓట్లు అడగడానికి? నువ్వు మెట్రో రైలుకు అనుమతి ఇవ్వవు, మూసీకి నిధులు ఇవ్వవు, పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేయవు, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతి తీసుకురావు. ఏది తీసుకురా అని దద్దమ్మ కిషన్ రెడ్డి, నీకు ఓట్లు అడిగే అధికారం ఎక్కడిది తెలంగాణ రాష్ట్రంలో అని నేను అడుగుతున్న మిత్రులారా. ఇవాళ గుండెల మీద చేసుకొని ఆలోచన చేయండి. ఈ తెలంగాణను అభివృద్ధి చేసేది, ఈ తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ కాదా? మీరు ఆలోచన చేయండి. మీ సోదరుడుగా, మీ వాడిగా 10 నెలల్లో ఒక్క రోజైనా సెలవు తీసుకున్నానా? ఒక్క రోజైనా ఈ సమస్యల్ని వదిలి పక్కన కూర్చున్నానా? 2023 డిసెంబర్ 7 నాడు
బాధ్యత తీసుకున్న నేను ఈ రోజు వరకు ఒక్క గంటన్న ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా, ఎప్పుడైనా పని చేయకుండా ఊరుకున్నానా? మీకోసం ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న బీసీ కులగణన, మాదిగ ఉపకులాల వర్గీకరణ, రైతు రుణమాఫీ లాంటి సమస్యలను, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి నేను నిరంతరం పనిచేస్తున్న మిత్రులారా. ఇదంతా నేను చెప్పింది నిజమైతే మీరు గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఆలోచన చెయ్యండి. నేను చెప్పింది నిజమైతే నన్ను గెలిపించండి. ఈ ఎన్నికల్లో ఇంకా బలంగా పనిచేయాలంటే, నా మనోధైర్యం పెరగాలి అంటే, అవసరమైతే ఢిల్లీలో మోడీతో కొట్లాడాలి అంటే ఈ పట్టభద్రులు అండగా నిలబడండి. మీరు అండగా నిలబడితే ఇక్కడ కేసీఆర్ని కాదు, అక్కడ మోడీతోనైనా కొట్లాడి మనకు నిధులు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. మీరందరూ అండగా నిలబడండి. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఈడ ఉన్నారు. ఆర్టీసీలో బస్సు ఉచితంగా మా ఆడబిడ్డలు ప్రయాణం చేస్తే 150 కోట్ల మంది ఆడబిడ్డలకు 4,000 కోట్ల రూపాయలు బస్సుల్లో ఉచితంగా నేను ఇస్తే నాకు ఓటేయండి. మీకు బస్సుల్లో ఎవరైనా టికెట్ పైసలు అడిగితే నాకు ఓటు వేయొద్దని మా ఆడబిడ్డలకు నేను చెప్పదలుచుకున్నా. 200